నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్ కు స్వాగతం। నిన్న గుంటూరులో గౌరవనీయులు శ్రీ మంద కృష్ణమాదిగ గారు ముఖ్య అతిథిగా జరిగిన ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల రాష్ట్ర మహాసభలో మాట్లాడుతున్న పేరిల్లి ఎలీషా మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లాల నాయకులందరికీ కూడా సామాజిక నమస్కారాలు। ఈరోజు ఎంఆర్పీఎస్ ఒక నిర్ణయం మానేశ్వర మందకృష్ణమాదిగ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం వెనక ఒకే ఒక కారణం ఉంటుంది। ఆ కారణం ఏది అంటే జాతి భవిష్యత్తు, మాదిగ జాతి 100 తరాల భవిష్యత్తు కోసం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాదిగ జాతి భవిష్యత్తు కోసమే తప్ప ఏ ఆలోచన ఏ స్వలాభం అనేది నేను సరైన చెప్పుకుంటున్నాను। ఈరోజు మనం చూసుకుంటుంటే పల్లెల్లో వెళ్తున్నప్పుడు ప్రతి పేదలో కూడా చాలా మంది కృష్ణమాదిగ గారు నిర్ణయం తీసుకున్నారు అంటే చాలా వరకు ఒక ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారంటారు। కానీ ఈరోజు చాలా మంది మన ప్రశ్న అడగచ్చు, ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అంటే నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి। ఆయన జనవరి 11వ తారీఖు ఇదే గుంటూరులో పెట్టినప్పుడు మాట్లాడారు, ఏ పార్టీ అయితే వర్గీకరణకు మద్దతు ఇస్తుందో ఆ పార్టీకి ఎంఆర్పీఎస్ మందకృష్ణమాదిగ నాయకత్వంలో మేము ఆ పార్టీకి రాబోయే ఎన్నికల్లో మద్దతు ఇస్తామన్నారు। ఆ మాట మాట్లాడుతూనే అన్నది 2 మాటలు చెప్పారు జనవరి 11వ తారీఖున। ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉందో మొదటి ప్రాధాన్యత ఆ పార్టీకి ఇస్తాం, ఒకవేళ ఆ పార్టీ ముందుకు రాని పక్షంలో మాకు ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి వర్గీకరణకు మద్దతు ఇస్తే కనుక మేము ఆ పార్టీకి మద్దతు ఇస్తాము అన్నారు। అలా చెప్తూనే అన్నది వాళ్ళు ఎన్నో విధాలైనటువంటి రిప్రజెంటేషన్స్ తిరిగే బృందం ద్వారా అన్ని పార్టీ ప్రతినిధులకి పంపించే ప్రయత్నం చేశారు। కానీ ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వర్గీకరణ అంశాన్ని మాట్లాడకపోవడం, అలాగే వర్గీకరణని వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకోవడం, మాదిగ భవిష్యత్తు కోసం మాట్లాడడం అనేది ఎక్కడ జరగలేదు। మీరు చూసుకోండి, ఈరోజు వైసీపీ పార్టీ అధికారంలో అధికారంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది। అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ నాడు కూడా వర్గీకరణ అంశం మీద మాట్లాడకుండా మొన్న ఫిబ్రవరి 6, 7, 8 తారీఖులో జరిగినటువంటి 6, 7, 8 తారీఖులో జరిగినటువంటి సుప్రీంకోర్టు విచారణలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాయలను తప్పకపోవడం ప్లస్ వర్గీకరణ గురించి మాట్లాడుకోవడం అనేది చాలా మాదిగ జాతి పట్ల వైఎస్ఆర్సీపీ చూపిస్తున్నటువంటి వివక్ష ఎంత దారుణంగా మనకు అర్థమైంది। అలాగే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వ్ సీట్లు 29 ఉంటే 29లో మాదిగలు 19 నుంచి మాదిగలు బదిలించారు। అంటే సీట్లు కేటాయింపు విషయంలో కూడా మాదిగలు కేటాయింపు చేస్తూనే వచ్చారు। ఈనాడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మాదిగల వ్యతిరేకి, మాదిగల గురించి అనడానికి ప్రతి అంశంలో కూడా మాదిగలు 100 తరాలు భవిష్యత్తున్నటువంటి వర్గీకరణ గురించి ఆయన మాట్లాడకపోవడం, అలాగే సీట్లు కేటాయింపులో మాదిగలు కేటాయింపు చేయడం, ఈ ప్రధానంగా ఈ 2 అంశాలు మాదిగల పట్ల ఆయన ఎంత వివక్ష చూపిస్తున్నారో అర్థమవుతుంది। అలాగే చూసుకుంటే ప్రతిపక్ష